Namaste students, welcome back to our channel, our master English course. In the last video, we completed some prepositions and their rules. In this video, I am going to tell about some other important prepositions and their rules. Okay? Preposition. What is the definition of preposition? Preposition is a word which is used before a noun or pronoun to show its relation to some other words in the sentence. అంటే preposition అనేది ఒక నౌను లేదా ప్రొనౌన్ ముందు యూజ్ చేస్తాం. అది నౌన్కి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిపోజిషన్. మీరు ప్రిపోజిషన్ అని చదవంగానే మీకు దాని యొక్క మీనింగ్ అర్థమైపోవాలన్నమాట. అంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. అంటే నౌన్కి ప్రొనౌన్కు ముందు ఉండే ఒక పదాన్ని ప్రిపోజిషన్ అంటాం అన్నమాట. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం, అంటే ముందు ఉండే స్థానం. దేని ముందు? నౌనికి ప్రొనౌన్కు ముందు ఉండే స్థానం అనమాట. నౌనికి ప్రొనౌన్కు ముందు ఉంటూ అదేం చేస్తుంది? నౌనికి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వాక్యంలో పదాలన్నిటి మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడాలంటే ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి ప్రిపోజిషన్స్ని జాగ్రత్తగా నేర్చుకోవాలంటే ఒక్కొక్క ప్రిపోజిషన్కి సంబంధించిన రూల్స్ని మీరు బాగా నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఏ ప్రిపోజిషన్ అయినా మీరు ఈజీగా యూజ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రూల్స్ ఆఫ్ ఇంటూ. ఇంటూ అంటే మీనింగ్ ఏంటి? లోపలికి. ఇంటూ అంటే దాంట్లో మోషన్ ఉంటుందన్నమాట. మోషన్ అంటే కదలిక. ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు లేదా ఏదైనా జంతువు కావచ్చు, లోపలికి కదలిక ఉన్నట్లయితే అప్పుడు మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తాం? నౌనికి ప్రొనౌన్కు ముందు యూజ్ చేస్తాం. నౌనికి ప్రొనౌన్కు ముందు వాడబడే ఒక పదాన్ని ప్రిపోజిషన్ అని యూజ్ చేస్తాం. అదేం చేస్తుంది? నౌనికి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఓకే, బయట నుంచి లోపలికి కదలిక ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మనము నౌన్ ముందు లేదా ప్రొనౌన్ ముందు ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటూ రెఫర్స్ టు ద థింగ్ ఇన్ మోషన్ ఆఫ్ సంథింగ్. ఇంటూ రెఫర్స్ టు ద థింగ్ ఇన్ మోషన్ ఆఫ్ సంథింగ్ అంటే ఏదైనా ఒక వస్తువుల కదలిక ఉన్నట్లయితే, లోపలికి కదలిక ఉన్నట్లయితే, బయట నుంచి లోపలికి కదలిక ఉన్నట్లయితే అక్కడ మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ డాష్ ద క్లాస్ రూమ్. In the public examination or competitive exams, they will give like this. Now, which preposition is suitable in the blank? Into preposition is suitable in the blank. Why? Because students ఏం చేస్తున్నారు? క్లాస్ రూమ్లోకి వస్తున్నారు. క్లాస్ రూమ్లోకి వస్తూ ఉన్నారు, ఎంటర్ అవుతూ ఉన్నారు. కాబట్టి బయట నుంచి లోపలికి వస్తూ ఉన్నారు కాబట్టి మనము అక్కడ ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. క్లాస్ రూమ్ అనేది మనకు నౌన్. ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తాం? నౌన్ ముందు కానీ లేదా ప్రొనౌన్ ముందు కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ క్లాస్ రూమ్ అనేది నౌన్ కాబట్టి దాని ముందు ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ప్రిపోజిషన్ అనేది గాన ఒక వాక్యంలో లేకపోతే అది మీనింగ్లెస్గా ఉంటుందన్నమాట. అంటే పదాల మధ్య సంబంధం అనేది, రిలేషన్షిప్ అనేది మనకు కనిపించదు. ఇక్కడ మనకు ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడలేదనుకోండి, ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ద క్లాస్ రూమ్ అన్నాం. అంటే అర్థమైంది, స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు ద క్లాస్ రూమ్. ఇక్కడుండే క్లాస్ రూమ్కి రిమైనింగ్ వర్డ్స్కి సెంటెన్స్లో వీటన్నిటి మధ్య కనెక్షన్ అనేది కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే అక్కడ ప్రిపోజిషన్ లేదు కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఏం చేయాలి? ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ వాక్యానికి పూర్తి అర్థం ఉంటుంది. ఈ వాక్యంలో ఉండే పదాలన్నింటి మధ్య ఒక బంధం అనేది, ఒక సంబంధం అనేది లేదా ఒక రిలేషన్షిప్ అనేది, కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, కాబట్టి ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అంటే అర్థమైంది, స్టూడెంట్స్ క్లాస్ రూమ్లోకి వస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లోపలికి వస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హీ జంప్డ్ డాష్ ద రివర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? హీ జంప్డ్ ఇంటూ ద రివర్ అంటే రివర్ లోపలికి దూకాడు, లోపలికి కదలిక అనేది ఉండింది అని చెప్పడానికి. అంటే రివర్ అనేది లోపల, అదే గోడ, టేబుల్ అలాంటివి అయితే అపాన్ అనేది వస్తుందన్నమాట. అది తర్వాత మనం చెప్పుకుందాం. హీ జంప్డ్ ఇంటూ ద రివర్ అంటే అర్థమైంది, అతను రివర్ లోపలికి దూకాడు.
ఆ దూకేటప్పుడు అక్కడ కదలిక అనేది బయట నుంచి లోపలికి కదలిక అనేది ఉంటుంది కాబట్టి మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇంటూ అంటే అర్థమైంది లోపలికి, ఇన్ అంటే అర్థమైంది లో లేదా లోపల. దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? కదలిక లేకుండా ఉన్నట్లయితే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్. షీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే అర్థమైంది ఆమె క్లాస్ రూమ్లో ఉంది. అక్కడ ఎలాంటి మోషన్ అనేది మనకు కనిపించదు, ఎలాంటి కదలిక అనేది మనకు కనిపించదు. కాబట్టి ఆమె క్లాస్ రూమ్లో ఉంది అని చెప్పడానికి ఏం చేయాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అదే ఆమె క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంది అని చెప్పాలంటే షీ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ద క్లాస్ రూమ్ అంటే ఆమె బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉంది కాబట్టి ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ అండ్ ఇంటూ. అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఇన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? లోపల కదలిక లేకుండా ఉన్నట్లయితే, స్టేబుల్గా ఉన్నట్లయితే ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. లోపలికి బయట నుంచి లోపలికి కదలిక ఉన్నట్లయితే అప్పుడు మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ దే ఆర్ ఎంటరింగ్ డాష్ ద థియేటర్. వాళ్ళు థియేటర్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ కూడా మనకు లోపలికి కదలిక అనేది కనిపిస్తూ ఉంది. దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద థియేటర్ అంటే వాళ్ళు థియేటర్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు అంటే అక్కడ దెర్ ఈజ్ సమ్ మోషన్. దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ ఇంటూ ప్రిపోజిషన్ బిఫోర్ ద థియేటర్. అర్థమవుతుందా? అంటే బయట నుంచి లోపలికి ఏదైనా ఒకటి కదులుతూ ఉన్నట్లయితే, ఏదైనా ఒక దాంట్లో కదలిక ఉన్నట్లయితే దాని ముందు మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటూ ప్రిపోజిషన్. ఇంటూ అంటే అర్థమైంది లోపలికి. దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నట్లయితే, అక్కడ కదలిక ఉన్నట్లయితే అప్పుడు మనం ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రిపోజిషన్ ఈజ్ రూల్స్ ఆఫ్ బై. బై అంటే అర్థమైంది చేత. అంటే బై అనే ప్రిపోజిషన్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బై ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ బై ద సైడ్ ఆఫ్ ఆర్ నియర్. అంటే పక్కన ఉంది లేదా దగ్గర ఉంది అని చెప్పడానికి మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హర్ హౌస్ ఈజ్ డాష్ ద టెంపుల్ అంటే ఇక్కడ మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి అంటే హర్ హౌస్ ఈజ్ బై ద టెంపుల్ అంటే ఆమె యొక్క హౌస్ టెంపుల్ పక్కన ఉంది. అంటే బై అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలి? పక్కన లేదా దగ్గర అని చెప్పడానికి మనము బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి హర్ హౌస్ ఈజ్ బై ద టెంపుల్ అంటే అర్థమైంది ఆమె యొక్క హౌస్ టెంపుల్ పక్కన ఉంది. అంటే బై అనే ప్రిపోజిషన్ మనం ఎక్కడ యూజ్ చేయాలి? దానికి మీనింగ్ చేత. కానీ అది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే దగ్గర లేదా పక్కన అని చెప్పడానికి మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. హీ సాట్ బై హర్ అంటే అర్థమైంది అతను ఆమె పక్కన కూర్చొని ఉన్నాడు. అంటే బై అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలి? పక్కన లేదా దగ్గర అని చెప్పడానికి మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ దెర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ డాష్ ద రివర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ కూడా బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? నది పక్కన ఒక అందమైన గార్డెన్ ఉంది అని చెప్తున్నాం కాబట్టి, పక్కన అని చెప్తున్నాం కాబట్టి లేదా దగ్గర అని చెప్తున్నాం కాబట్టి బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఈ ప్రిపోజిషన్స్ యొక్క యూసేజ్ అనేది కొంచెము కన్ఫ్యూజ్డ్గానే ఉంటుంది. కానీ వాటి రూల్స్ని బట్టి మనం వాటిని వాడుకుంటూ వెళ్ళిపోతుండాలి. ముందు ఆ రూల్స్ నేర్చుకునేసేయాలి. అప్పుడే వాటిని సరైన ప్లేస్లో వాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హీ వాక్డ్ డాష్ మీ వితౌట్ టాకింగ్. విచ్ ప్రిపోజిషన్ విల్ బి యూజ్? హియర్ ఆల్సో బై ప్రిపోజిషన్ విల్ బి యూజ్. అతను మాట్లాడకుండా నా పక్కన వచ్చాడు అంటే పక్కన అంటే మనం ఏం చేయాలి? బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ కూడా యాప్టబుల్ కాదు, బై అనే ప్రిపోజిషనే యాప్ట్ ఇక్కడ. ఎందుకని? పక్కన అని చెప్పాలంటే అతను మాట్లాడకుండా నా పక్కనే వచ్చాడు
లేదు అతను మాట్లాడుకుంటూ నా పక్కన వచ్చాడు, ఎలాగైనా సరే పక్కన అని చెప్పడానికి బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఇట్ ఇండికేట్స్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ నంబర్. అంటే క్వాలిటీని, క్వాంటిటీని, నంబర్ని తెలియజేయాలంటే బై అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ టాలర్ దాన్ హర్ హస్బెండ్ డాష్ 2 inches. ఇక్కడ మనకు 2 అనే నంబర్ వచ్చింది కాబట్టి దాని ముందు మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ టాలర్ దాన్ హర్ హస్బెండ్ బై 2 inches. ఇక్కడ 2 inches అని వచ్చింది కాబట్టి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే క్వాలిటీని కానీ, క్వాంటిటీని కానీ, నంబర్ని కానీ చెప్పినట్లయితే దాని ముందు మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హీ కౌంట్స్ ద ఎగ్స్ డాష్ డజన్స్. ఎగ్స్ని డజన్స్తో మనం కౌంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎగ్స్ని ఎప్పుడు కూడా డజన్తోనే కౌంట్ చేస్తుంటాం కాబట్టి డజన్స్ వచ్చింది కాబట్టి ఇది క్వాంటిటీ కాబట్టి ఏం చేయాలి, బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ దే సోల్డ్ ద క్లాత్ డాష్ ద మీటర్. ఇక్కడ కూడా క్వాంటిటీని చెప్తున్నాం కాబట్టి బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా క్వాంటిటీని, క్వాలిటీని, నంబర్ని మనము ఇండికేట్ చేయాలంటే వాటి ముందు మనం ప్రిపోజిషన్ యూజ్ చేయాలనుకుంటే బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ బై ఈజ్ యూజ్డ్ బిఫోర్ లివింగ్ ఏజెంట్స్. లివింగ్ ఏజెంట్స్ ముందు మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నాన్ లివింగ్ ఏజెంట్స్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద కింగ్ వాజ్ కిల్డ్ బై హిజ్ వైఫ్ విత్ నైఫ్. అంటే రాజు తన భార్య చేత కత్తితో చంపబడ్డాడు. ఇక్కడ వైఫ్ అనేది లివింగ్ ఏజెంట్ కాబట్టి దాని ముందు మనము బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. నైఫ్ అనేది నాన్ లివింగ్ ఏజెంట్ కాబట్టి దాని ముందు విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. కాబట్టి లివింగ్ ఏజెంట్స్ ముందు ఎప్పుడు కూడా మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద స్నేక్ వాజ్ కిల్డ్ డాష్ హిమ్. అంటే ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బై అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి, హిమ్ అనేది లివింగ్ ఏజెంట్ కాబట్టి. ఇప్పుడు ద స్నేక్ వాజ్ కిల్డ్ బై హిమ్ అంటే పాము అతని చేత చంపబడింది. ఇది మనకు ప్యాసివ్ కన్స్ట్రక్షన్స్లో వస్తుంటాయన్నమాట. అంటే చేత అని చెప్తున్నాం కాబట్టి బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హీ వాజ్ కిల్డ్ డాష్ హిస్ ఎనిమీ. ఇక్కడ కూడా హిస్ ఎనిమీ అనేది లివింగ్ ఏజెంట్ కాబట్టి మనం ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు హీ వాజ్ కిల్డ్ బై హిస్ ఎనిమీ. అతను ఎనిమీ చేత చంపబడ్డాడు అంటే అతను శత్రువు చేత చంపబడ్డాడు. ఇక్కడ చేత అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఎనిమీ అనేది లివింగ్ ఏజెంట్ కాబట్టి దీని ముందు మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అదే నాన్ లివింగ్ ఏజెంట్గానైతే విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. యూ హ్యావ్ టు రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. ఓకే, ప్రాణమున్న ఏజెంట్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రాణం లేని ఏజెంట్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే లివింగ్ ఏజెంట్ అంటే ప్రాణమున్న ఏజెంట్, నాన్ లివింగ్ ఏజెంట్ అంటే ప్రాణం లేని ఏజెంట్ అనమాట. కాబట్టి ప్రాణమున్న ఏజెంట్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రాణం లేని ఏజెంట్ ముందు విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ బై ఈజ్ యూజ్డ్ బిఫోర్ ట్రావెలింగ్ వెహికల్స్. అంటే ట్రావెలింగ్ వెహికల్స్ ముందు మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే వెహికల్స్ ద్వారా ప్రయాణం చేసినట్లయితే వాటి ముందు మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. మీరు ఎలా వచ్చారు అని ఎవరిని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, బై కార్, బై బస్, బై ఆటో, ఈ విధంగా మనము చెప్తుంటాం కాబట్టి ఇక్కడ మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే ట్రావెలింగ్ వెహికల్స్ ముందు మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ కేమ్ డాష్ బస్. ఇక్కడ బస్ అనే ట్రావెలింగ్ వెహికల్ వచ్చింది కాబట్టి బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్
అవర్ సీఎం వెంట్ టు ఢిల్లీ డాష్ ఏరోప్లాన్. ఇక్కడ ఏరోప్లాన్ అనేది ట్రావెలింగ్ వెహికల్ కాబట్టి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే మనము వెహికల్ ద్వారా ప్రయాణం చేసినట్లయితే వాటి ముందు మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఈ రూల్స్ అన్ని మీరు నీట్గా ప్రతి ప్రిపోజిషన్కి ఎన్ని రూల్స్ అయితే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మీరు నీట్గా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ ఎగ్జామ్లో యూజ్ చేసేదానికి ఈజీగా ఉంటాయన్నమాట. ఓకే, అవర్ సీఎం వెంట్ టు ఢిల్లీ బై ఏరోప్లేన్ అంటే మన సీఎం ఢిల్లీకి ఏరోప్లేన్లో వెళ్ళారు అని దీని యొక్క మీనింగ్. మామూలుగా అయితే ఇన్ని కదా ప్రిపోజిషన్ రావాలి, ఇక్కడ బై యూజ్ చేశారు అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ మనం తెలుగులో చెప్పుకునేది వేరు, ఇంగ్లీష్లో చెప్పేది వేరు అనమాట. కాబట్టి దాని యొక్క మీనింగ్ వేరు, దీని యొక్క మీనింగ్ వేరు. ఇక్కడ మనము లో కదా అనేసి ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ ట్రావెలింగ్ వెహికల్ అంటే వెహికల్ ద్వారా ప్రయాణం చేసినట్లయితే వాటి ముందు బై అనే ప్రిపోజిషన్ కంపల్సరీ మనము యూజ్ చేయాలి. దట్ ఈస్ ఏ కండిషన్, దట్ ఈస్ ఏ రూల్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ కన్స్ట్రక్షన్ అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు బై అనే ప్రిపోజిషన్ మనము ఆబ్జెక్ట్ ముందు యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అవి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పుకునేటప్పుడు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బై అనే ప్రిపోజిషన్ని ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేయొచ్చు. ఓకే, ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో కూడా మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రావణ వాజ్ కిల్డ్ డాష్ రామ. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. ఇక్కడ చేత కాబట్టి బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. బై యొక్క మీనింగ్ ఏంది? చేత. రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో రామ కిల్డ్ రావణ అనే సెంటెన్స్ అనేది మనకు యాక్టివ్ వాయిస్. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే రావణ వాజ్ కిల్డ్ బై రామ అనే ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో వస్తుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ముందు ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఏ లెటర్ ఈజ్ రిటన్ డాష్ హర్. ఇక్కడ కూడా బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మారుస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఆబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. మామూలుగా అయితే ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు దీని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే షీ రైట్స్ ఏ లెటర్ అనే విధంగా ఉంటుంది. మనం దాన్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హర్ అని మనము ప్యాసివ్ కన్స్ట్రక్షన్లోకి మారుస్తాం అనమాట. అలాంటి సందర్భంలో బై అనే ప్రిపోజిషన్ మనము ఆబ్జెక్ట్ ముందు యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ రూల్స్ ఆఫ్ బై ప్రిపోజిషన్. బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే ఈ 5 రూల్స్ని మీరు ఫాలో అవ్వాలి. మీరు ఈ 5 రూల్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, ప్రతి ప్రిపోజిషన్ సంబంధించి రూల్స్ అన్నిటిని మీరు ఎక్కువ సార్లు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రిపోజిషన్ యొక్క యూసేజ్ అనేది ఎక్కడైనా సరే మీకు ఈజీగా యూజ్ చేయడం అనేది వస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.